భయపడ్డ రాహుల్ పర్యటన రద్దు, రైతులు తిరుగుబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దు, పార్లమెంటు సమావేశాలే కారణమన్న కాంగ్రెస్. వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన రాహుల్ డిక్లరేషన్ సక్రమంగా అమలు చేయలేకపోతున్న సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతాంగం. రాహుల్ వరంగల్ టూర్ సేఫ్ కాదన్న ఇంటెలిజెన్స్, రైతుల నుంచి నిరసనలు తప్పవని హెచ్చరిక. టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ అగ్రనేత. ఇక చెప్పుండ్రి, ఒక రాహుల్ కాంగ్రెస్ అధినాయకత్వం అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఇక్కడికే రాలేకపోతున్నారంటే వీళ్ళకు మేము సెక్యూరిటీ ఇయ్యలేము, రైతాంగం అంతా గుర్ర మీద ఉన్నారు, గర్ర మీద ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత మీద ఉన్నారు. ఆ వ్యతిరేకత వల్ల మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, తిరుగుబాటు లేవనెత్తచ్చు, మిమ్మల్ని అడ్డుకోవచ్చు, మిమ్మల్ని వెనకకు పంపచ్చు, ఏదైనా జరగచ్చు, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు, మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించిరట. వరంగల్ డిక్లరేషన్ సభ వేదికగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. రైతులకు రైతు భరోసా అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, భూ యజమానులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, 500 బోనస్ అన్నారు. ఇట్లాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, యువతలకు స్కూటీలు అన్నారు, ఎన్నో 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 ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, 5 లక్షల భూమి సొంత జాగా ఉన్న 6 లక్షల రూపాయలు అన్నారు, జాగా లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. అన్ని డిక్లరేషన్లు తుంగల దొక్కిండ్రు. వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్నే తుంగల దొక్కిండ్రు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రానియద్దు, వేరే పార్టీలకు రానియద్దని వాళ్ళు గీసుకున్న ఉదయపూర్ డిక్లరేషన్నే వాళ్ళు తుంగలో దొక్కిండ్రు. గీ వరంగల్ డిక్లరేషన్ ఎంత, వాళ్ళు ఎన్నికలలో ఆడిన డ్రామా అదంతా. వరంగల్ డిక్లరేషన్ ఎంత, కామారెడ్డి డిక్లరేషన్ ఎంత, ఆడ పోతే ఆడ మొత్తము అన్ని డిక్లరేషన్ల పేరుతోని నిరుద్యోగ డిక్లరేషను, రైతు డిక్లరేషను, బీసీ డిక్లరేషను, ఇట్లా డిక్లరేషన్లు ఒక్కొక్క జాగాని ఎంపిక చేసుకొని డిక్లరేషన్లు పెట్టిండ్రు. ఆ డిక్లరేషన్లని తుంగలో దొక్కిండ్రు. నిన్న రాహుల్ గాంధీ భయపడ్డాడు. వరంగల్ టూర్ ఉండే, ప్రైవేట్ కంపెనీ ఈవెంట్లో పాల్గొనేది ఉండే, రాహుల్ గాంధీకి ఆహ్వానం అందింది, ఆయన వచ్చేది ఉండే, కానీ అక్కడికే పులిస్ స్టాప్ అయింది. ఎందుకు పులిస్ స్టాప్ అయిందంట అంటే, ఈ రాహుల్ గాంధీ వచ్చే ఈవెంట్కు రేవంత్ రెడ్డికి ఆహ్వానం లేదట. ఇప్పుడు 30 సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు రేవంత్ అన్న. మళ్ళీ మొన్న ముచ్చట 29 సార్లు చెప్పలేదు, కానీ 30వ మొన్న మన రేవంత్ అన్న ముచ్చట చెప్పిండు. ఏ ముచ్చట చెప్పిండు మనకి ఎరికే కదా. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నేను అడగలేదు, రోజు మేము ఫోన్లే మాట్లాడుకుంటా ఉన్నాం, అసలు మా మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు, నేను అడుగుతే కాదంటాడా రాహుల్ గాంధీ అపాయింట్మెంటు అన్న వీర లెవెల్లో పోజులు కొట్టిండు మన రేవంత్ అన్న. ఇలా అసలు కథ గిది. రాహుల్ గాంధీ ఏదో ఈవెంట్కి వస్తే ఆ ఈవెంట్కు రేవంత్ రెడ్డికి ఆహ్వానమే లేదట. ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చూసుకోవాలి. ఈయన ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఎక్కడ పోయినా, ఏ మూలకు పోయినా, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్, ఆయన కావాల్సిన అవసరాలు బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటు రేవంత్ రెడ్డికి ఆహ్వానమే లేదట. ఆఖరి నిమిషంలో మళ్ళీ రేవంత్ రెడ్డికి ఆహ్వానం లేకపోతే ఇజ్జత్ పోతుంది, నవ్వెటోలం కూడా జారిపడ్డట్టు అవుతుంది, నిజంగా ముఖ్యమంత్రిని దగ్గరికి రానిత్తలేను రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇంకా ఇజ్జత్ పోతుంది, ఇంకా ఆగమవుతుంది, ఇంకా వ్యతిరేకత వస్తుంది తెలంగాణ సమాజానికి. ఆల్రెడీ ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దగ్గరికి రానిత్తలేడనే అంశం ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. కానీ ఇంకా కుండ బద్దలు కొట్టినట్టు అవుతుంది, ఇంకా కుండలో నీళ్ళు ఉన్నట్టే ఉన్నది ఆ ముచ్చట. కుండ బద్దలు కొట్టి ఇట్లా లావట్ సుక్క గారినట్టు అయింది, కానీ ఇట్లా లావట్ ఎత్తేసినట్టు అవుతుంది. అందరికీ తెలుస్తుంది ఆ ముచ్చట అనవారికల్లే. లేదు రేవంత్ రెడ్డికి చెప్తే నేను రాను, రేవంత్ రెడ్డిని ముఖం నేను చూడను, అసలు రేవంత్ రెడ్డిని నేను కలవను అని చెప్పేసి తెగేసి చెప్పి పార్లమెంటు సమావేశాలని చెప్పేసి సాకు చూపెట్టుకొని అక్కడనే ఉన్నాడట మన రాహుల్ అన్న. మొత్తం మీద ఇది పరిస్థితి. రైతులందరూ తిరుగుబాటు లేవనెత్తుతారు. ఏ ఒక్క 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోయినాం, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిండంట. ఆ రిపోర్ట్ పరంగా మొత్తం మీద ఆయన అక్కడనే ఆగిపోయిండు. రాహుల్ గాంధీ భయపడ్డాడనే ముచ్చట్లు.